హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి పాపం పోలయ్య అనే కథను వినేద్దామండి. పోలయ్య శుద్ధ అమాయకుడు. 9వ తరగతి వరకు చదువుకున్నా బొత్తిగా ఏమీ లోకజ్ఞానం లేనివాడు. పాపం ఎలాగో విషయం కనిపెట్టి అతనికి పక్క గ్రామంలో వెంకటమ్మతో వివాహం జరిపించారు తల్లిదండ్రులు. ఊరు దాటకుండా ఇంటి పట్టునే వ్యవసాయం చేసుకుంటూ ఉండటంతో అతని వ్యవహారం రచ్చకెక్కలేదు. ఒకరోజు తన బావమరిది పెళ్లి బరంపురంలో అవుతుందని శుభలేఖ రాగానే ఎగిరి గంతేశాడు పోలయ్య. అమ్మా, నేను మా ఆవిడ కలిసి వెళ్తామే అని అడిగాడు తల్లిని. పెళ్లికెళితే కొత్త ఊళ్ళో బంధువులు అందరి ముందు తన కొడుకు నిర్వాకం తెలిసిపోతుంది, పరువు పోతుంది అని బెంబేలు పడిపోయిందామె. వద్దురా, మీ ఆవిడనొక్కతినే పంపిద్దాం, పొలం పనులు అవి ఎక్కువగా ఉన్నాయి కదూ, రాలేమని కబురు పంపేద్దాం అని చెప్పిందావిడ. ఎంత చెప్పినా వినిపించుకోలేదు పోలయ్య. విధిలేక కోడలితో విషయం చెప్పి జాగ్రత్తగా చూసుకోమ్మా, మన ఇంటి పరువు కాపాడు అని బ్రతిమాలింది. ఆ విషయం ఇప్పుడు అత్తగారు చెప్పినా భర్త ప్రవర్తన ఏనాడో గమనించింది వెంకటమ్మ. అయితే పెళ్లి అయిపోయింది గనుక నోరెత్తకుండా సర్దుకుపోతుందామె. అలాగేనండి అని చెప్పి పెళ్లికి బయలుదేరారు ఇద్దరు. పెళ్లి రాత్రి కదా, నేనొకసారి ఊరంతా తిరిగి వస్తాను అన్నాడు పోలయ్య భార్యతో. అతనిప్పుడు పంజరంలో నుంచి బయటపడ్డ రామచిలుకలాగున్నాడు. ఊళ్ళో కట్టుదిట్టాలతో పెంచింది తల్లి. ఇప్పుడు ఉన్నది కొత్త ఊరు, పక్కన తల్లి లేదు. వద్దండి, జాగ్రత్తగా విడిదిలోనే కూర్చోండి, మీ అమ్మ చెప్పింది జ్ఞాపకం ఉంది కదా, మనమేదైనా తెలివి తక్కువగా వ్యవహరిస్తే నవ్వుల పాలవుతాం అని చెప్పిందామె. నేను వెళ్ళి తీరాలని పట్టుబట్టాడు పోలయ్య. అప్పుడే అటు పక్కగా పోతున్న చిన్నబావమర్ది ఏమిటి వాదించుకుంటున్నారు అని అడిగి తెలుసుకుని, ఓస్ ఇంతే కదా, సరదాగా అలా వెళ్ళిరాని అని చెల్లితో చెప్పి వెళ్ళిపోయాడు. మరేం చెప్పలేక జాగ్రత్తగా వెళ్ళిరండి, ఎందుకైనా మంచిది, ఈ వీధి సరిగా గుర్తు పెట్టుకోండి, గుర్తుగా జ్ఞాపకం ఉంచుకోండి, ఎక్కువ దూరం వెళ్ళకండి అని చెప్పి పంపించింది. అలాగేనని వెళ్ళిన పోలయ్య ఎంతకూ తిరిగి రాలేదు. భోజనాల సమయం కూడా అవుతోంది. గాబరాపడి వెతకటానికి తన చిన్నన్నను పంపించింది వెంకటమ్మ. సైకిల్ తీసుకుని ఆ ఊరంతా తిరిగినతనికి 2-3 వీధులు దాటగానే దైన్యంగా తచ్చాడుతున్న పోలయ్య కనిపించాడు. ఏమిటిది బావా, భోజనాల వేలైంది, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఏమి లేదు, ఊరికే ఇలా తిరుగుతున్నా, ఇప్పుడు 1 గంటేగా అయింది అని సర్దుకున్నాడు పోలయ్య. సరిపోయింది, పదండి పదండి అని సైకిలు వెనక ఎక్కించుకొని విడిదికి తీసుకువచ్చాడు. హమ్మయ్యా అనుకుంది వెంకటమ్మ. గదిలోకి పోయాక ఎవ్వరూ లేకుండా చూసి, ఏమిటండి ఇది, జాగ్రత్తగా గుర్తులు పెట్టుకొని రమ్మంటే ఇలా మధ్యాహ్నం దాకా ఎక్కడ తారట్లాడుతున్నారు అని అడిగింది. ఏం చేయమంటావు, మన వీధి ముందు 2 ఆవులు విస్తరాకులు తింటూ నేను బయలుదేరి వెళ్లేటప్పుడు కనిపించాయి, వాటిని గుర్తుగా పెట్టుకొని వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి ఎక్కడా ఆవులు లేవు, ఏ వీధి మనదో తెలియలేదు అంటూ తిరుగుతుంటే సమయానికి మీ అన్నయ్య వచ్చాడు అంటూ నానుస్తూ చెప్పాడు పోలయ్య. భలే మంచివారే, ఆవుల్ని కుక్కల్ని ఎవరైనా గుర్తు ఉంచుకుంటారా, అవి ఓ దగ్గర నిలకడగా ఉంటాయా, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ కొట్టునో దేన్నో స్థిరంగా ఉన్న వాటిని గుర్తుగా ఉంచుకోవాలి అని చెప్పింది. అలాగేనని తల ఊపేశాడు భర్త. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక మళ్ళీ ఊరిలోకి వెళ్తానన్నాడు పోలయ్య. వద్దండి, ఉదయం చేసిన నిర్వాకం చాలు, ఇక్కడే ఇంట్లో ఉండండి, సాయంత్రం కాఫీల వేళకు అన్నయ్య వాళ్ళు మీ గురించి వెతుకుతారు అని చెప్పింది. ఏం పర్వాలేదు, ఈసారి జాగ్రత్తగా వస్తాగా అంటూ వెళ్ళిపోయాడు పోలయ్య. ఏం చెయ్యలేక ఊరుకుంది వెంకటమ్మ. సాయంత్రం 6 గంటలైనా అతను తిరిగి రాకపోయేసరికి మళ్ళీ చిన్నన్నయ్యను పంపించింది చెల్లెలు. ఈసారి మళ్ళీ ఎలా తప్పారండి అని విసుక్కుంది వచ్చిన భర్తతో. నువ్వు చెప్పినట్లే మన వీధి ముందు ఉన్న ఓ లాండ్రీ గుర్తు పెట్టుకొని వెళ్ళాను, కానీ ఇప్పుడు చూస్తే లాండ్రీ లేదు, నన్నేం చేయమంటావు మెల్లిగా చెప్పాడు. మన వీధి ముందు లాండ్రీ ఎక్కడ ఉంది, మీరు దేన్ని చూసి ఏమనుకున్నారో వెక్కిరించింది వెంకటమ్మ. లేదు, చిన్న బండి మీద ఇస్త్రీ పెట్టే బట్టలు పెట్టుకొని ఉన్నాడు, నేను సరిగ్గా చూశాను అన్నాడు. చంపారు పోండి, అది సంచార లాండ్రీ అయి ఉంటుందండి, వాళ్ళు వీధి వీధిన తిరుగుతూ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు, మంచివారేనే నవ్వుకుంది ఆమె. 1 గంట పోయాక, పెళ్లి రాత్రి 1 గంటకు కదా, నేను మళ్ళీ ఊరిలోకి వెళ్తాను, రాత్రి పట్టణం దీపాలతో కలకలలాడుతూ ఉంటుంది, దగ్గరికి వచ్చి మెల్లగా చెప్పాడు పోలయ్య భార్యతో. సరిపోయింది, చాలు చాలు,
పెళ్లి హడావిలో మీ గురించి ఎవ్వరూ వెతుక్కుంటూ రారు. నా మాట విని బుద్ధిగా ఇంట్లో కూర్చోండి అని బ్రతిమరాలి చెప్పింది. ఏం పర్వాలేదు. ఈసారి మన వీధి పేరు జ్ఞాపకం ఉంచుకొని రిక్షా వాళ్లకు చెప్తాను. వాళ్లే ఎంచక్కా ఎక్కించుకొని తీసుకువస్తారు. తన తెలివితేటలకు భార్య మెచ్చుకుంటుందని గర్వంగా చెప్పాడు పోలయ్య. అయితే ఈ వీధి పేరేమిటో కనుక్కొని వస్తానుండండి అని వెళ్ళిపోయిందామె. అక్కర్లేదు, వీధి చివర గోడ మీద ఉంటుంది కదా, రాసుకొని వెళ్తాలే అని వెళ్ళిపోయాడు. రాత్రి 10 భర్త రాకపోయేసరికి గాబరా పడిపోయిందామె. ఈసారి అన్నయ్యను పంపించడానికి సిగ్గేసింది. మరో అరగంట చూసి అన్నయ్యకు చెప్దామనుకుంది. ఎందుకైనా మంచిదని వీధి చివరికి వెళ్లి నిల్చుంది. ఇంతలో మెల్లగా కాలిడ్చుంటూ వస్తున్న భర్తను చూసేసరికి పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది ఆమెకి. ఏమిటండి, మళ్ళీ ఏమైంది అని అడిగింది. ఏం చేయమంటావు, ఎంత జాగ్రత్తగా వెళ్ళినా చుక్కెదురే అయింది. ఏడుపు గొంతుకతో చెప్పాడు పోలయ్య. ఏం? వెళ్ళాను, అదుగో ఆ మూల గోడ మీద ఒరియా అక్షరాలు ఉన్నాయి కదా, నాకు ఒరియా తెలీదు. అయినా అలాగే కాగితం మీద ఉన్నది ఉన్నట్లు రాసుకొని వెళ్ళి వచ్చేటప్పుడు రిక్షా వాళ్లకు చూపిస్తే వాడు ఒక్కటే నవ్వు. ఏరా, ఒరియాలో వ్రాసి ఉన్న దాని అర్థం ఇక్కడ నోటీసులు అంటించరాదు అని తేల్చి చెప్పాడు. చంపారు, ఏదో దేవుని దయవల్ల తిన్నగా వచ్చి చేరారు, అంతే చాలు. పదండి పదండి, ఇక నుంచైనా తిరగకుండా బుద్ధిగా విడిదిలోనే కూర్చోండి అంటూ విడిది వైపు దారి తీసిందామె. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. పాపం పుణ్యం అనే కథను వినేద్దామండి. ఓనాడు సుబ్బయ్య తన కుటుంబంతో ఆ ఊళ్ళోనే ఉన్న తన బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్ళాడు. పెళ్లికి వెళ్లే హడావిడిలో తన పెంపుడు కుక్కకు తినడానికి ఏదైనా పెట్టి వెళ్లాలన్న సంగతి మర్చిపోయాడు. రాత్రి అయ్యేసరికి కుక్కకు ఆకలి ఎక్కువైంది. దాని మెడకు గొలుసు కట్టి ఉండటంతో అది ఎటూ పోవడానికి వీలు లేకపోయింది. మురిగితే ఎవరైనా వచ్చి తినడానికి ఏదైనా పడేస్తారన్న ఉద్దేశంతో అది మొరకటం ప్రారంభించింది. అదే సమయానికి ఓ పిల్లి పెద్ద మాంసం ముక్కను నోట కరుచుకొని అటు రావటం గమనించింది. మొరగటం ఆపి పిల్లి పిల్లి అంటూ పిలిచింది కుక్క. ఆ పిలుపు విని పిల్లి ఆగింది. నాకు బాగా ఆకలిగా ఉంది, భరించలేకుండా ఉన్నాను. మాంసం ముక్క కొంచెం పెట్టు, కాస్త కడుపు నింపుకుంటాను, నీకు పుణ్యం ఉంటుంది అని దీనంగా అడిగింది కుక్క. ఆ మాటలకు పిల్లి జాలిపడి తన దగ్గర ఉన్న మాంసం ముక్కను పూర్తిగా కుక్కకు ఇచ్చేసింది. ఆ మాంసం ముక్క తిన్నాక కుక్కకు కాస్త కడుపు నిండింది. పిల్లి, నా ఆకలి తీర్చి పుణ్యం కట్టుకున్నావు, నీ మేలు ఈ జన్మలో మర్చిపోను అంది. అందుకు పిల్లి ఏమీ మాట్లాడలేదు. ఎందుకో పరధ్యానంగా ఉంది. పిల్లి, ఏమిటి ఆలోచిస్తున్నావు అని ప్రశ్నించింది కుక్క. ఏమీ లేదు కుక్కన్నా, నీ మాటలు వింటుంటే నా కథాజన్మం గుర్తొచ్చింది. గత జన్మలో నేను మనిషిని. జన్మలన్నిటిలోకి మానవ జన్మ ఉత్తమమైనది అంటారు పెద్దలు. మానవ జన్మలో మంచి పనులు చేస్తే మరణించాక స్వర్గసుఖాలు అనుభవించవచ్చునట. అటువంటిది నేను మూర్ఖుడనై మంచి పనులకు బదులుగా ఎన్నో పాపాలు చేశాను. అందుకే ఆ దేవుడు నన్ను పిల్లిగా పుట్టించాడు అంది పిల్లి విచారంగా. నీకు గత జన్మ గుర్తుందా? నీ కథ ఏమిటో వినాలని ఉంది, చెప్పు అంది కుక్క ఆతృత కనబరుస్తూ. పిల్లి ఇలా చెప్పటం ప్రారంభించింది. క్రిందటి జన్మలో నేను ఓ వ్యాపారస్తుడి పుత్రుణ్ణి. నాకు చదువు పెద్దగా అబ్బలేదు. కానీ వ్యాపారంలోని రహస్యాలు నాన్నగారి ద్వారా బాగా తెలుసుకున్నాను. కొన్నాళ్లకు నాన్నగారు పోయారు. నేనొక్కడినే సంతానం కావడంతో వ్యాపారం నా చేతికి వచ్చింది. ఆ అహంతో పాపభీతి లేకుండా అక్రమంగా చాలా ధనాన్ని ఆర్జించాను. ఆశించిన దానికన్నా ఎన్నో రెట్లు సంపాదించాను. ఎంత ధనమున్నా బీద సాధకులకు దాన ధర్మాలు చేయడానికి మనస్కరించేది కాదు. నాకు ఆకలితో అలమటించేవాళ్లు ఇంటికి వస్తే నా భార్య వద్దన్నా చేదరించుకొని వాళ్లను వెళ్ళగొట్టేవాణ్ణి. నా భార్య దైవకార్యాలకు ధనాన్ని ఖర్చు పెట్టడం నాకు సుతరాము ఇష్టముండేది కాదు. ఆమె ఖర్చు పెట్టినప్పుడల్లా ఆమెను హింసించేవాణ్ణి. ఓనాడు నా పాపం పండింది. ఆ రాత్రి నా ఇంట్లో దొంగల ముఠా ప్రవేశించింది. ఆ దొంగలు నన్ను, నా భార్యా బిడ్డలను ముందుగా బంధించారు. ఆ తరువాత నేను ఎక్కడెక్కడో దాచిన ధనాన్ని, నగల్ని బయటికి తీసి మూటకట్టాడు. చూస్తూ అంత ధనాన్ని దొంగలు ఎత్తుకుపోవడం సహించలేక ఎట్లాగో ధైర్యం చేసి గట్టిగా అరిచాను. ఆ దొంగల్లో ఒకడు అమాంతం వచ్చి నా నోరు నొక్కి నా మెడను కత్తితో కోసేశాడు. వెంటనే నేను కిందపడి విలవిలా తన్నుకొని చనిపోయాను. ఆ మరుక్షణమే 2 యమదూతలు వచ్చి నన్ను భూలోకం నుండి యమలోకానికి తీసుకుపోయారు.
అక్కడ యమలోకంలో యమధర్మరాజు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అతడు పొడుగాటి మీసాలతో నల్లగా గంభీరంగా ఉన్నాడు. చిత్రగుప్తుడు కూడా మరో చిన్న ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. ఎందరో నాలాంటి జీవులు అక్కడ వరుసలో నిలబడి ఉన్నారు. నన్ను కూడా యమదూతలు తీసుకుపోయి ఆ వరుసలో నిలబెట్టారు. యమధర్మరాజు ఒక్కొక్కణ్ణి పేరు పేరున పిలిచి వాళ్ళు చేసిన పాపాలకు తగిన శిక్షలు విధించి పంపేస్తున్నాడు. అదంతా చూసేసరికి నాకు భయంతో ఒళ్ళు కంపించింది. కాసేపటికి నా పేరు వినిపించింది. ఎందుకైనా మంచిదని నేను యమధర్మరాజుకు నమస్కారం మహాప్రభో అంటూ సవినయంగా నమస్కారం పెట్టాను. ఆయన నా వైపు చూసి తర్వాత చిత్రగుప్తుని వైపు చూశాడు. చిత్రగుప్తుడు నన్ను చూసి తన ముందున్న చిట్టా విప్పి నా గురించి, నేను చేసిన పాపపు పనుల గురించి యమధర్మరాజుకు చదివి వినిపించాడు. యమధర్మరాజు నన్ను చూసి, నువ్వు ఎన్ని పాపాలు చేశావో విన్నావా? అందుకు తగిన శిక్ష నువ్వు అనుభవించక తప్పదు. ఇక్కడ అందరికీ ఒకే న్యాయం. తన వాళ్ళు పరాయి వాళ్ళు అన్న భేదభావం ఉండదు. నరకలోకంలో శిక్ష అనుభవించాక నువ్వు పిల్లిగా భూలోకంలో జన్మిస్తావు అన్నాడు. ధర్మరాజు ప్రభువులకు నాదొక చిన్న కోరిక. నరకంలో శిక్ష అనుభవించి పిల్లి జన్మ ఎత్తే ముందు స్వర్గలోకం ఎలా ఉంటుందో కల్లారా చూడాలని ఉంది. నా కోరిక కాదనకండి. మీ పాదాలకు నా శతకోటి దండాలు అని సవినయంగా అన్నాడు. యమధర్మరాజు ఏదో ఆలోచించి కాసేపటికి, సరే, నీ కోరిక తీరుతుంది. స్వర్గలోకం ఎలా ఉంటుందో నువ్వు తిలకించగలవు. అది కూడా స్వర్గద్వారం బయట నుండి మాత్రమే అన్నాడు. యమధర్మరాజుకి మరోసారి నా శతకోటి దండాలు. మీ నామం భూలోకంలో వినడమే కాని కల్లారా చూసి తరించే భాగ్యం ఇన్నాళ్లకు నాకు కలిగింది. నిజంగానే నేను అదృష్టవంతుణ్ణి అన్నాడు. నీ అదృష్టం ఎలా ఉంటుందో పిల్లి జన్మలో తెలుస్తుంది. ఆ జన్మలోనైనా మంచి పనులు చెయ్యి, లేకుంటే ఆ తర్వాతి జన్మలో బల్లిగా పుడతావు, జాగ్రత్త అని హెచ్చరించాడు. కాసేపటికి 2 యమదూతలు వచ్చి నన్ను నరకానికి పట్టుకుపోయారు. అక్కడ కొంతమంది యమకింకరులు నాలాంటి కొందరిని నిలువుగా రంపాలతో కోస్తున్నారు. మరికొందరిని సలసలా కాగే నూనెలో పడేసి వేపుతున్నారు. ఇంకొందరు మంటల్లో పడేసి కాలుస్తున్నారు. అదంతా చూసేసరికి నా వళ్ళు భయంతో కంపించింది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. నేను కూడా అటువంటి శిక్ష అనుభవించాక యమభటులు నన్ను అక్కడి నుండి స్వర్గలోక ద్వారం దగ్గరకు తీసుకువెళ్లారు. స్వర్గలోకం ఎంతో కలకలలాడిపోతూ కనిపించింది నాకు. ఓవైపు నృత్యగీతాలు, మరోవైపు దైవ ప్రార్థనలు వినవస్తున్నాయి. కొందరు ఆనందంతో బంగారు ఉయ్యాలలో ఊగుతూ కనిపించారు. నాకు తెలిసిన వారెవరైనా ఉన్నారేమోనని చూసేసరికి నాకు బాగా పరిచయస్తుడైన పినిశెట్టి కనిపించాడు. అతను భూలోకంలో ఉండగా ఎన్నో దాన ధర్మాలు చేశాడు. ఆపదల్లో ఉన్నవారిని ఎన్నో విధాలుగా ఆదుకున్నాడు. దైవ పూజలు, ఉత్సవాలు చేయించేవాడు. నేను ఎన్నోసార్లు డబ్బు అలా వృధా చెయ్యవద్దని చెప్పి చూశాను. అతను వినిపించుకోలేదు. పైగా నాకు నీతులు చెప్పవచ్చాడు. అతనికి బాగుపడే రోజులు లేవనుకొని ఊరుకున్నాను. ఓనాడు పినిశెట్టి తీర్థయాత్రలకంటూ బయలుదేరి మార్గమధ్యంలో ప్రమాదం సంభవించి చనిపోయాడు. ఆ పినిశెట్టి ఇప్పుడు హాయిగా స్వర్గసుఖాలను అనుభవిస్తున్నాడు. మానవ జన్మలో అతను చేసుకున్న పుణ్యం అతనికి తోడు వచ్చింది. నేను కూడా అతనిలా చేసి ఉంటే స్వర్గసుఖాలు అనుభవించేవాణ్ణి కదా అని వాపోయాను. పినిశెట్టిని పేరు పెట్టి పిలుద్దామనుకున్నాను. కాని అంతలోనే యమదూతలు నన్ను భూలోకానికి తోసివేశారు. నేను ఓ పిల్లిగా పుట్టాను. అప్పటి నుండి ఇంటింటా ఇలా తిరుగుతున్నాను. నాకు వీలైన మంచి పనులు చేస్తున్నాను అంటూ పిల్లి తన గత జన్మ కథ వినిపించింది. నీ కథ వినడానికి ఎంతో బాగుంది పిల్లి. మరేమో నాకు ఆకలి పూర్తిగా తీరలేదు, మరో మాంసం ముక్క తెచ్చిపెట్టు. అలా నువ్వు చేయకపోయావో యమధర్మరాజు అన్నట్టు నువ్వు బల్లిగా పుడతావు, జాగ్రత్త అంది కుక్క బెదిరింపు ధోరణిలో, పిల్లి మంచితనాన్ని అలుసుగా తీసుకొని. ఆ మాటలకు పిల్లి కుక్కవైపు చురచురా చూసి, నీ నీచ బుద్ధి పోనిచ్చావు కావు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వారం రోజుల తర్వాత బంధువుల పెళ్లికి వెళ్లిన సుబ్బయ్య ఇంటికి వచ్చాడు. లోపల పెంపుడు కుక్క చనిపోయి ఉంది. అది చూసి ఆశ్చర్యపోయాడు. తర్వాత తాను వారం రోజులు తిండి పెట్టనందుకు కుక్క చనిపోయిందని తెలుసుకున్నాడు. చాలాసేపు దాని గురించి విచారించి దాని అంత్యక్రియలు చేయించాడు. యమదూతలు చనిపోయిన కుక్కను యమధర్మరాజు ముందు నిలిపారు. కుక్క యమునికి నమస్కరించి, ఈ జన్మలో యజమానికి విశ్వాసపాత్రుడిగా ఉన్నాను. చండాలుడు సుబ్బయ్య వారం రోజులు నాకు తిండి పెట్టక చంపాడు.
నన్ను స్వర్గలోకం పంపించండి అంది. కుక్క అన్నది విన్న యమధర్మరాజు, నీవు నీచుడవు, నిన్ను ఎంతో ప్రేమతో చూసుకున్న నీ యజమానిని తిడుతున్నావు. అతను తెలియక వారం రోజులు నీకు తిండి పెట్టలేదు. అయినా అతని తప్పుకు అతను విచారించాడు. అదే కాక నీకు సహాయం చేసిన పిల్లిని బెదిరించావు. అందువలన ఈ జన్మలో నీవు బల్లిగా పుట్టి కొంతకాలం కష్టాలు అనుభవించు అని అన్నాడు. మరుక్షణం కుక్క బల్లిగా మారి భూలోకంలో గోడకు అంటుకుపోయింది. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. రాజధర్మం అనే మరో కథను వినేద్దామండి. ఒకప్పుడు కోసల దేశాన్ని భీమసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. పరమ ధార్మికుడిగా, సకల శాస్త్ర పారంగతుడిగా, అతిథి సేవా పరాయణుడిగా, ప్రజారంజకుడైన పాలకుడిగా భీమసేనుడు కీర్తి ప్రతిష్టల్ని పొందాడు. అతనికి రామనాథుడనే ఒక సంపన్నుడికి చిరకాలంగా స్నేహం కొనసాగుతూ ఉండటం వల్ల ఉభయులు తమ తమ సమస్యల్ని గురించి పరస్పరం చర్చించుకుంటూ నిర్ణయాల్ని తీసుకుంటూ ఉండేవారు. ఇలా ఉండగా కోసల రాజ్యంలో అనావృష్టి ఏర్పడి అటు ప్రజలు, ఇటు పశుపక్షాది ప్రాణులు త్రాగటానికి నీరు కూడా లభించక అలమటించిపోవడంతో ఆ సమస్యను మిత్రులిద్దరూ కూలంకషంగా చర్చించారు. దేశం అంతటా మంచినీటి బావులను త్రవ్వించాలని తీర్మానించుకున్నారు. రాజధాని నగరానికి వెలుపలగా అలా త్రవ్వించబడే ఒక బావికి రామనాథుడే పూర్తి ధనాన్ని వెచ్చించడానికి రాజానుమతి పొందాడు. వెంటనే పనివారిని నియమించి కొద్ది దినాల్లోనే బావి త్రవ్వకాన్ని పూర్తి చేశాడు రామనాథుడు. అందులో తియ్యని మంచినీరు పడ్డాయి. అందరూ సంతోషించారు. అయితే బావి చుట్టూ గట్టు కట్టించే పని పూర్తి కాకుండానే దురదృష్టవశాత్తు ఒక ఆవు దూడ అందులో పడి అసువులు బాసింది. ఆ సంగతి తెలిసిన వెంటనే ప్రజలందరూ అక్కడ చేరి ఆ దూడ మృతదేహాన్ని బయటకు తీసి దానికి దహన సంస్కారం చేశారు. ఆ తరువాత దాని మరణం వల్ల ఏర్పడిన పాపం ఎవరికి చెందుతుందన్న ప్రశ్న బయలుదేరింది. అక్కడ గుమిగూడిన వారంతా రకరకాలుగా తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. అక్కడే విచారణ లాంటిది జరిగింది. దోషారోపణ చేయబడిన వారందరూ వరుసగా తమ తమ సంజాయిషీల్ని చెప్పుకున్నారు. అయ్యా, నేను పశువుల కాపరిని. ఈ ఒక్క దూడను మాత్రమే కాకుండా వందలాది పశువుల్ని నేను ఎన్నాళ్ళగానో కాస్తున్నాను. ఎన్నడూ ఇలాంటి ఘోరం జరిగింది కాదు. ఈ దూడ నా కళ్ళు గప్పి మంద నుండి తప్పించుకుని తనంట తానుగానే పోయి రక్షణ కోసం ఉండవలసిన గట్టు లేకపోవటంతో ఇందులో పడి ప్రాణాల్ని పోగొట్టుకున్నది అని చెప్పుకున్నాడు పాలేరు తన నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటూ. అయ్యా, దూడ నాది, దీనికి యజమానిని నేను. ఇందులో ఎట్టి అసత్యమూ లేదు. నా ఇంటనో నా పశువుల చావడిలోనో ఇది చనిపోయి ఉంటే ఈ గోహత్యా పాతకం నాకు అంటవచ్చు. కానీ మేపుకు రావడానికి దీన్ని నేను పాలేరుకు అప్పగించాను కదా. తిరిగి దీన్ని నాకు అప్పగించే వరకు ఏం జరిగినా బాధ్యత అతనిదే కదా అన్నాడు ఆ దూడ యజమాని. అంతలో గుంపులోని ఒక యువకుడు ఆ గుంపులోనే ఉన్న రామనాథుడి వంక గుర్రుగా చూశాడు. అందుకు జవాబుగా రామనాథుడు, ప్రజలు మంచినీటి కొరకు పొందే అవస్థలన్నీ చూసి ఏదో ఉడతా భక్తిగా నేను ఒక బావిని త్రవ్వించాను. ఇందుకోసం నా స్వార్జితమైన వేలాది వరహాల్ని వెచ్చించాను. కేవలం ఉదార బుద్ధితో ఈ బావిని త్రవ్వించాను, కానీ ఇలాంటి ఘోరం జరగాలని మాత్రం కాదు. నేడో రేపో దీని చుట్టూ రక్షణ కోసం గోడను కట్టించాలని ఏర్పాట్లు కూడా చేశాను. ఇంతలోనే ఇంత అఘాయిత్యం జరిగిపోతుందని కలలో కూడా ఊహించలేదు అన్నాడు ఆవేదనగా. అలా ఆరోపణలు, సంజాయిషీలు ఎంతసేపు జరిగినా సమస్య ఒక కొలిక్కి రాలేదు. గోహత్యా పాతకం దోషం ఎవరికి చెందుతుందో వారిలో వారు తేల్చుకోలేకపోయారు. అందువల్ల అందరూ కలిసి మహారాజైన భీమసేనుడి వద్దకే పెద్ద గుంపుగా కోలాహలంగా సాగిపోయారు. రామనాథుడు జరిగిన సంగతులన్నిటినీ మహారాజుకు నివేదించాడు. చివరికి తన సంకల్పాన్ని కూడా తెలిపాడు. ప్రభు, తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా మంట పట్టుకున్న చేతిని కాల్చక తప్పదు. ఏ సంకల్పంతో చేసినా ఆ బావిని నేను త్రవ్వించడం వల్లనే ఈ ఘోరం జరిగింది. దీనికి పూర్తి బాధ్యతను నేనే స్వీకరిస్తున్నాను. దీనికి సంబంధించిన పాపఫలాన్ని నేనే అనుభవిస్తాను అన్నాడు రామనాథుడు విచారంగా. ఆ మాటలు విన్న భీమసేనుడు అందుకు అంగీకరించకుండా, మిత్రమా, ఈ సువిశాల కోసల దేశానికి ప్రభువును నేను. నా పాలనలో ఉన్న ఏ చోటనైనా ఎలాంటి ఘోరం జరిగినా, అక్రమం జరిగినా ఏలికగా అందుకు బాధ్యుణ్ణి నేనే అవుతాను. ఆ బావిని త్రవ్వించడానికి నీకు అనుమతి ఇచ్చింది నేను. అంతటితో నా బాధ్యత తీరిపోయిందని భావించి మౌనం వహించటం నా నేరం.
ఇలాంటి ఘోరం జరగటానికి అవకాశం ఉన్నదన్న విషయాన్ని ఊహించి తదనుగుణమైన ముందు జాగ్రత్త చర్యగా పూర్తి కాని ఆ బావి వద్ద అది పూర్తయ్యేంత వరకు కావలి వారిని నియమించవలసిన అవసరాన్ని, నా కర్తవ్యాన్ని విస్మరించాను. అలాంటి చర్యను నేను తీసుకోకపోవడం వల్లనే ఈ అమాయక ప్రాణి అమూల్యమైన తన ప్రాణాల్ని పోగొట్టుకున్నది. ఈ గోహత్య పాతకానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కోసల రాజ్య సంరక్షకుడినిగా మనసారా ఈ నేరాన్ని అంగీకరిస్తూ తీర్పునిస్తున్నాను అంటూ తన ప్రకటనను ముగించాడు. మహారాజు ధర్మనీయతని, నిష్పక్షపాత బుద్ధిని కొనియాడుతూ అందరూ తృప్తిగా వెళ్ళిపోయారు. ఆ తరువాత భీమసేనుడు రాజగురువు సలహా మేరకు కొన్ని నెలల పాటు తీర్థయాత్రలు చేశాడు. చాలా నిష్ఠగా రుద్రాభిషేకాన్ని జరిపించాడు. అనేక రకాల దాన ధర్మాలను నిర్వర్తించాడు. మహర్షుల పాదధూళిని శిరస్సున చల్లుకున్నాడు. తద్వారా పాప పరిహారాన్ని పొందాడు. భీమసేనుడి సత్ప్రవర్తన సంతుష్టి పొందినట్లుగా కోసల రాజ్యమంతటా ఎడతెరిపి లేకుండా పక్షం రోజుల పాటు భారీ వర్షాలు పడి ప్రజలు కష్టాలు తీరిపోయాయి. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. దొరికిపోయిన దొంగ అనే కథను వినేద్దామండి. మహేంద్రాపురం రాజ్యాన్ని జగన్నాథరాయల వారు ప్రజానురంజకంగా పరిపాలన సాగిస్తున్నారు. రాయలవారి కోటలో సిద్ధయ్య, దేవయ్య, ఆసయ్య అనే ముగ్గురు పనివారుండేవారు. వారు ఒకనాడు మహారాణి వారి మందిరాన్ని శుభ్రం చేస్తుండగా ఒక రత్నాల హారం ఆసయ్య కంటపడింది. దగదగా మెరిసిపోతున్న ఆ హారాన్ని ఎలాగైనా కాజేయాలనే దుర్బుద్ధి ఆసయ్యలో మొదలైంది. మిగిలిన ఇద్దరు పనివాళ్లు వైపు చూశాడు. వారిద్దరూ ఇదేం గమనించకుండా వారి పనుల్లో వారున్నారు. ఇదే అదనని మెల్లగా హారాన్ని తీసి ఎవరికీ అనుమానం రాకుండా తలపాగాలో చుట్టేసుకున్నాడు. ఆసయ్య ఇంటికి చేరుతూనే భార్యకి హారం గురించి తెలిపాడు. దాన్ని మనింట్లోనే ఉంచుకుంటే రాజభట్లు వచ్చి సోదా చేస్తారు. కాబట్టి ఎవరికీ తెలియకుండా ఒక గొయ్యి తీసి దాన్ని పాతేద్దాం. అంతా సద్దుమణిగాక తీసుకుని ఈ దేశం విడిచిపోదాం అని చెప్పి ఊరి బయట చింతతోపులో ఒక గొయ్యి తీసి పాతిపెట్టారు. తన భార్యని ఉద్దేశించి, రాజభటులు మన ఇంటికి సోదాకి రావచ్చు. నువ్వేం భయపడకు, ఏమీ ఎరగనట్లు ఉండు. వాళ్ళు వెలుగుతుంటే అడ్డుపడకు, మన మీద అనుమానం వస్తుంది అన్నాడు. మహారాణి గారి రత్నాల హారం కనిపించటం లేదన్న వార్త కోటంతా వ్యాపించింది. ముందు రోజు మందిరాన్ని శుభ్రం చేసిన సిద్ధయ్య, దేవయ్య, ఆశయ్యలను విచారణకు ఆదేశించారు మహారాజు గారు, మంత్రి ధర్మశాస్త్రి గారు. మంత్రిగారు ఆలోచించి 6 రక్షక భటుల్ని పిలిచి, ఈ ముగ్గురు నిన్న రాణిగారి మందిరాన్ని శుభ్రం చేశారు. అప్పుడు వీరికి రత్నాల హారం కనపడింది. దానిని ఎవరో ఒకరు వీరిలో కాజేశారని నా నమ్మకం. కావున మీరు ఇద్దరేసి చొప్పున ఒక్కొక్కరింటికి వెళ్లి ఇల్లంతా వెతకండి అని ఆజ్ఞాపించాడు. వారు బయలుదేరుతుండగా ఒక విషయం జాగ్రత్తగా వినండి అంటూ, మీరు వీరి ఇళ్లకు చేరగానే రక్షక భటులెందుకు వచ్చారా అని గాబరా పడుతూ మిమ్మల్ని అడ్డుతగిలి ప్రశ్నించిన వారిని అక్కడికక్కడే నరికేయండి. ఆజ్ఞాపిస్తూ మహారాజు వైపు తిరిగి, రాజా, ఇందుకు మీ అనుజ్ఞ అవసరం, ఆజ్ఞాపించండి అన్నారు మంత్రి. అడ్డం తగిలిన వారిని నరికేయవచ్చు, ఇది రాజుగారి ఆజ్ఞ అన్నారు రాయలవారు. వెంటనే సిద్ధయ్య, దేవయ్యలు రాజు పాదాలపై పడి, స్వామి, గది శుభ్రం చేసింది మేము, అందుకు మమ్మల్ని చంపండి, మా భార్యలను ఏం చెయ్యొద్దు అని ప్రాధేయపడ్డారు. ఆసయ్య మాత్రం తన భార్య అడ్డు తగలదన్న ధీమాతో కిమ్మనకుండా నిల్చున్నాడు. భటుల్ని వెనక్కి పిలిపించి, ఆసయ్యే హారం కాజేశాడు మహారాజా అన్నాడు మంత్రి. అదెలా అన్నట్టు చూసిన రాజునుద్దేశించి, రాజా, ఇంటి వద్ద తగు జాగ్రత్తలు చెప్పి నిర్భయంగా ఉండమని చెప్పవలసిన అవసరం ఒక్క దొంగకి మాత్రమే ఉంటుంది. కాజేసిన హారాన్ని ఏ దొంగ ఇంట్లో దాచుకోడు. కాబట్టి భటులు ఇల్లు సోదా చేసుకుంటున్నా చూస్తూ ఊరుకోమని ఆసయ్య భార్యకి చెప్పి వచ్చాడు. ఏ పాపం ఎరగని సిద్ధయ్య, దేవయ్యలు తమ భార్యలు భటుల్ని ఏం జరిగిందని ప్రశ్నిస్తారని ఊహించటంలో తప్పులేదు. అందుకే వారిని కాపాడమని మీ పాదాలపై పడ్డారు. తన భార్య ప్రాణానికి ముప్పు ఉండదని తెలుసు కాబట్టే ఆసయ్య నిమ్మకు నీరెత్తినట్లు నిల్చున్నాడు అని వివరించాడు మంత్రి. దొరికిపోయానని భయపడుతూ క్షమించమని రాజుగారి కాళ్ల మీద పడి వేడుకున్నాడు ఆసయ్య. దొంగలకు నా కోటలో కాదు కదా, నా దేశంలో చోటు లేదని చెప్తూ హారం తెచ్చిమ్మని పిదప నీకు, నీ కుటుంబానికి దేశ బహిష్కరణ విధిస్తున్నానని చెప్పారు రాయలవారు. దొంగ ఎలాగైనా దొరికిపోవడం ఖాయం అని నిరూపించిన మంత్రిగారిని అభినందించారు రాయలవారు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి.
ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.